ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ మార్టిగేజ్ బ్యాంక్ ఉండేది. 1920లో ప్రారంభమైన ఈ బ్యాంకును ఎల్ఎంబి అని కూడా అంటారు. దీని ద్వారా వ్యవసాయ రుణాలు తీసుకున్న రైతులు సకాలంలో తిరిగి చెల్లించకుంటే ఇక వారి పని అంతే. రుణం తీసుకున్న ఇంటికి జీపులో ఎల్ఎంబి ఆధ్వర్యంలో అంజుమన్ పేరిట రికవరీ అధికారులు వచ్చేవారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పోల్కంపేటలో కూడా ఆనాటి ఎల్ఎంబి అంజుమన్ అధికారులను తలపించారు. నేటి ఎన్డీసీసీబీ అధికారుల తీరుపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట మండలం పోల్కంపేట్, పర్మల్ల, షట్పల్లి సంగారెడ్డి గ్రామాల్లో ఎన్డీసీసీబీలో రైతులు తీసుకున్న రుణాలపై బ్యాంక్ మేనేజర్ అధికారులు వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పోల్కంపేట గ్రామంలో రైతుల ఆత్మాభిమానం దెబ్బతీసే విధంగా కోఆపరేటివ్ బ్యాంక్ లింగంపేట బ్రాంచ్ అధికారులు వ్యవహరించారని మండిపడుతున్నారు. రైతుల పరువు తీసేలా పంట పొలాల్లో ఫ్లెక్సీలు, ఎర్ర జెండాలు పాతడం సరైన పద్ధతి కాదంటున్నారు స్థానికులు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం లింగంపేట, బిచ్కుంద మండలంలోని పలు గ్రామాల్లో ఎన్డీసీసీబీలో రైతులు తీసుకున్న దీర్ఘకాలిక రుణాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు బ్యాంక్ అధికారులు. రైతులు తీసుకున్న రుణాలను తక్షణమే చెల్లించాలని, లేకుంటే తమ పొలాలను మార్టిగేజ్ చేసి తీసుకున్న రైతుల భూములను బ్యాంకులు జప్తు చేసి బహిరంగ వేలం వేసి అమ్మకానికి పెడతామని హుకుం జారీ చేస్తున్నారు. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులంతా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసలే అకాల వర్షం, పంట నష్టంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో అదనంగా బ్యాంకు రుణాల బాధపడటంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయామంటున్నారు రైతులు. మేము తీసుకున్నప్పుడు 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు అట్లా తీసుకున్నాం. ఇవి ఆ లోన్లు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి మాఫీ చేస్తామని చెప్పేసి, ప్రతి గవర్నమెంట్ కూడా వచ్చినప్పుడల్లా రైతులకు రుణాలు మాఫీ చేస్తామని చెప్పేసి అంటే మావి కూడా మాఫీ అయితే అనే ఉద్దేశంతో మేము రుణాలు కట్టలేకపోయినాం. అప్పుడు కరువు కూడా ఆ టైంలో మేము కట్టలేకపోయినాం. ఇప్పుడు వచ్చేసి ఒక 2 లక్షలు, 3 లక్షలు తీసుకున్న రుణాలకు ఇప్పుడు 15 లక్షలు, 12 లక్షలు, 14 లక్షలు అయిందని చెప్పేసి ఇండ్ల మీదకి వచ్చి ఖచ్చితంగా కట్టిందాకా కాదని చెప్పేసి చెప్తున్నారు. ఇండ్లకు ప్రతిరోజు ఇండ్లకు వచ్చి టార్చర్ చేస్తే ఇండ్ల పెళ్ళాం పిల్లలు కూడా భయపడుతున్నారు సార్. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పోల్కంపేట గ్రామంలో ఎన్డీసీసీబీ అధికారులు రైతు రాజ్మోహన్ రెడ్డి వ్యవసాయ భూమిలో కట్టిన ఫ్లెక్సీలు, ఎర్ర జెండాల వ్యవహారం తీవ్ర దుమారం లేపింది. తన ఆత్మాభిమానాన్ని కించపరిచేలా ఎర్ర జెండాలు పాతి ఫ్లెక్సీలు పెట్టి ఈ పొలాన్ని తాము స్వాధీనం చేసుకుంటామని ఎన్డీసీసీబీ అధికారులు రాయడం పట్ల నిరసనకు దిగారు రైతన్న రాజ్మోహన్ రెడ్డి. 3 కిస్తులు కట్టినా కానీ మళ్ళీ ఇంకా 16 లక్షల లోన్ ఉన్నది అని చెప్తే ఒకటేసారి కట్టేయండి, మాకు మిత్తి అతి బాగా పడ్డది. చక్ర వడ్డీ, భారీ వడ్డీ అన్నీ వేసి బాగా వేసేస్తారు, మిత్తి చేస్తారు. మేము ఉన్నంత లోన్ కడతాం, తీసుకున్నంత లోన్ కడతాం, వడ్డీని మాఫీ చేయాలని ఈ గవర్నమెంట్ వచ్చి మాఫీ చేస్తాము, కొన్ని రోజులు కేసీఆర్ గవర్నమెంట్ మాఫీ చేస్తామని ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మాఫీ చేస్తారు. ఏది మాఫీ అయితే ఇన్ని రోజులు మేము వెయిట్ చేసినాము, అది అవుతుంది కాబట్టి మళ్ళీ ఈ భారీ చక్ర వడ్డీలతో కట్టమని పొలం కబ్జా ఎర్ర జెండాలు బాతారు. రైతులకు సంఘీభావం తెలుపుతూ ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ రైతులతో కలిసి ధర్నాకు దిగారు. రైతుల పట్ల బ్యాంక్ అధికారులు వ్యవహరించిన తీరుపై మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే బ్యాంకు ఎదుట నిరసన దీక్షలు చేపడతామని హెచ్చరించారు. తెలంగాణ సమాజం సిగ్గుతో తలాంచవలసిన అవసరం ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా, ఎప్పటివరకు జరగని విధంగా ఎర్ర జెండాలు వాతడం అనేది చాలా హేయమైన చర్య. ఇది రైతులు దేశానికి అన్నం పెట్టే రాజు, వాళ్ళు అన్నదాతలు. వాళ్ళు ఏం భూమి అమ్ముకొని పోతలేరు, పారిపోతలేరు, తీవ్రవాదులు కాదు, ఏ వ్యాపారం చేసి నష్టపోయి ఏదో బ్యాంకులు ముంచే వ్యక్తులు కాదు. వాళ్ళు దేశానికి సేవ చేసే రైతులు కాదు. వాళ్ళు ఏదో రుణము తీసుకొని మాకు ఈ సంవత్సరం పంటలు వండలే, మేము తర్వాత కడతామని చెప్తుండే కూడా, బతిమలాడుతుండే కూడా ఈ అధికారులు, బ్యాంక్ అధికారులు, ప్రభుత్వ అధికారులు పోయి ఈ భూములలో ఎర్ర జెండాలు వాతడం అనేది చాలా సిగ్గుచేట. లింగంపేట ఎన్డీసీసీబీ బ్రాంచ్ మేనేజర్ కుమారస్వామి రైతుల పట్ల వ్యవహరించిన తీరుపై మాజీ ఎమ్మెల్యే సురేందర్ నిలదీశారు. రైతుల జీవితాలతో చెలగాటమాడటం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. అటు బ్యాంక్ అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా బ్యాంకులు వ్యవహరించడం సరైన పద్ధతి కాదని ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంక్ అధికారులు వ్యవహరించిన తీరుతో తమ సమాజంలో తలెత్తుకుని ఎలా తిరుగుతామని ప్రశ్నించారు. అధికారులు ఈ విధంగా వేధిస్తున్నారు. డీసీసీ బ్యాంక్ వాళ్ళు లోన్ మేము ఆల్రెడీ మార్టిగేజ్ చేసినాము, అన్ని వాళ్ళ దగ్గర ఉన్న తనఖా ఉన్నా కానీ మమ్మల్ని డైలీ ఇబ్బందికి గుర్తు చేస్తారు. ఆల్రెడీ మేము డబ్బులు పే చేసాం, అన్నీ చేసాం. అసలు అమౌంట్ కడదామన్నా, ప్రిన్సిపల్ అమౌంట్ కడదామన్నా కానీ వాళ్ళు మాకు నోటీసులు ఇవ్వడము,
బాగా దుర్మార్గం చేస్తున్నారు సార్. ఒకసారి గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం దయచేసి ఆ రైతులకు ఆదుకోవాలని కోరుకుంటున్నాము. మరోవైపు బ్యాంకుల దగ్గర తీసుకున్న రుణం మాట వాస్తవమేనని, తిరిగి చెల్లించడానికి కూడా సిద్ధమేనని రైతులు అంటున్నారు. కాకపోతే వడ్డీ రేట్లు తగ్గిస్తే తీసుకున్న రుణాలను ఏకకాలంలో చెల్లించడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరిస్తే తమకు మేలు చేసిన వారవుతారని రైతులు అంటున్నారు. ప్రాథమిక సహకార సంఘం నందు వ్యవసాయ అవసరం గురించి ట్రాక్టర్ తీసుకున్నాము. 2013లో తీసుకొని 6 లక్షలకు ట్రాక్టర్ తీసుకుంటే ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు 16 లక్షలు కట్టమని చెప్తున్నారు. కాబట్టి దాంట్లో మొన్న ట్రాక్టర్ తీసుకొని పోవడం వలన 3 లక్షలు కట్టాము. మరి ఇంకా రోజు వచ్చి చాలా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి మాకు గవర్నమెంట్ దీని మీద సహకరించి మీ ఇంట్రెస్ట్ మొత్తం తీసేస్తే అసలు కట్టడానికి మేము రైతులం రెడీ ఉన్నామని చెప్తున్నాం. లింగంపేట ఎన్డీసీసీబీ మేనేజర్ పనితీరు భిన్నంగా ఉందని, బ్యాంకు మేనేజర్ కుమారస్వామి తీరుపై రైతులు మండిపడుతున్నారు. బ్యాంకు మేనేజర్ అతని టీంతో కలిసి లింగంపేట మండల పరిధిలో గ్రామాల్లోని కచీరు, చావెడ్ల దగ్గరికి వచ్చి రుణాలు చెల్లించే వారి లిస్టులను బహిరంగంగా చదువుతున్నారని, మైకుల్లో అనౌన్స్ చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. మేము తీసుకున్న రుణాలు అయితే వ్యవసాయం కోసమే తీసుకున్నాం. మేము ఇంకా ఈ కంపెనీలో ఏదో పెట్టడానికి తీసుకోలేము. మా రుణాలను ఏ గవర్నమెంట్ వచ్చినా మాఫీ చేస్తామని చేయలేదు. ఇప్పుడు కూడా ఈ గవర్నమెంట్ రుణమాఫీ చేస్తా అని చెప్పేసి అన్నది. అందులో మా రుణాలను కూడా మాఫీ చేస్తే మేము రైతులం సార్ బతుకుతాము. ఈ ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఇంట్రెస్ట్ తీసేసి అసలు కట్టమంటే కడతాం సార్. మేము అసలు కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు టైం ఇస్తే ఖచ్చితంగా ఇన్స్టాల్మెంట్ ప్రకారం 2 ఇన్స్టాల్మెంట్లో, 1 ఇన్స్టాల్మెంట్, 3 ఇన్స్టాల్మెంట్లో ఖచ్చితంగా కట్టేస్తాం మేము. లోన్ రికవరీ పేరుతో పదే ఫోన్లు చేసి బ్యాంక్ అధికారులు ఇబ్బంది పెడుతున్నారు. బ్యాంక్ అధికారులు వస్తే రైతులు ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. తెల్లారితే భయం గుప్పెట్లో బతకాల్సిన పరిస్థితి ఉంది. ఇలా కామారెడ్డి జిల్లాలోని అనేక గ్రామాల్లో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ పరిస్థితి గతంలో ఎల్ఎంబి అధికారి అంజుమన్ వచ్చినప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయంటున్నారు అన్నదాతలు. కాగా పోల్కంపేటలో రైతు రాజ్మోహన్ రెడ్డి 2009లో దీర్ఘకాలిక రుణం తీసుకున్నాడని, కానీ ఇంతవరకు చెల్లించలేదని అన్నారు ఎన్డీసీసీబీ లింగంపేట బ్రాంచ్ మేనేజర్. ఇప్పటికే చాలాసార్లు నోటీసులు ఇచ్చామన్నారు ఆయన. బ్యాంకులో ఓటీఎస్ స్కీమ్ కూడా ఉన్నది, అది కూడా ఇచ్చినాం. నోటీస్ కూడా ఇచ్చినాము, దాన్ని కూడా రెస్పాండ్ కాలేదు. దానికి కూడా అమౌంట్ కట్టలేదు. ప్లస్ అతను ఏం చేసినంటే 2010లో లోన్ తీసుకున్నాడు. 2015లో ఆ ల్యాండ్ని మాకు ఏదైతే తనఖా పెట్టిన ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ని అక్రమంగా వేరే వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేసి అమ్మేశాడు అతను. అయినప్పటికీ కూడా అప్పుడు ఆ లోన్ కట్టలేదు. 2015లో కూడా లోన్ కట్టలేదు. అయితే రీసెంట్గా కూడా ఇది లాస్ట్ నోటీసు దీని ఇచ్చినా కానీ స్పందన రాకపోవడం వల్ల అతను ల్యాండ్లో జెండాలు వాటి పై అధికారుల మేరకు ఆదేశాలు చేశారు. కాబట్టి ఇప్పటికైనా రైతులందరూ సకాలంలో లోన్లు చెల్లిసి కట్టుకుని మళ్ళీ కొత్త నూతన రుణాలు మళ్ళీ తీసుకోవాలని అభ్యర్థిస్తున్నారు. కూడా వడ్డీ తగ్గించడానికి స్కీమ్ ఉన్నది సార్. జూన్ 30వ తారీఖుతో లాస్ట్ డేట్ ఉన్నది. అప్పటికి లోపల కట్టేస్తే ఆ స్కీమ్ కూడా వర్తిస్తుంది అతనికి. రైతులందరూ ఇతనికి కదా రైతులందరికీ వర్తిస్తుంది. హెచ్ఎంటీవీలో ప్రసారమైన ఈ విషయంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. పోల్కంపేట రైతు పట్ల ఎన్డీసీసీబీ లింగంపేట బ్రాంచ్ మేనేజర్ అధికారులు వ్యవహరించిన తీరు సరిగ్గా లేదని మండిపడ్డారు. రాజ్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యవసాయ భూమిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం సరైన పద్ధతి కాదని, భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని మంత్రి బ్యాంక్ అధికారులను హెచ్చరించారు.